భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. 29వ శ్లోకం. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్త్వా త్వక్చేవ పరిదహ్యతే. వీటి ఒక్కొక్క పదం అర్థం. వేపతు కంపకం, చ మరియు, శరీరే మే నా శరీరములో, రోమహర్ష రోమాలు నిక్కబొడిచే స్థితి, చ మరియు, జాయతే కలుగుతోంది, గాంధీవం గాంధీవ ధనుస్సు, స్రంసతే జారిపోతుంది, హస్తాత్ చేతిలో నుండి, త్వక్చ చర్మము, ఏవ నిజముగా, పరిదహ్యతే కాలిపోతున్నట్లు ఉంది. దీని తెలుగు భావం. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా చెప్పాడు. నా శరీరం అంతా వణుకుతోంది, రోమాలు నిక్కబొడుస్తున్నాయి, నా గాంధీవం చేతిలో నుండి జారిపోతోంది, నా చర్మం కాలిపోతున్నట్లు అనిపిస్తోంది. 30వ శ్లోకం. నచ శక్తోమ్యవస్థాతుమ్ర మతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. వీటి ఒక్కొక్క పదం అర్థం. నా చ మరియు లేను, శక్తః శక్తిమంతుడు, అస్మి నేను, అవస్థాతుం నిలబడుటకు, భ్రమతి తిరుగుతోంది, ఇవ వలె, చ మరియు, మే నా, మనః మనస్సు, నిమిత్తాని సూచనలు, చ మరియు, పశ్యామి చూస్తున్నాను, విపరీతాని చెడుగా మారిన, కేశవ ఓ కేశవ. దీని తెలుగు భావం. ఓ కేశవ, నేను నిలబడి ఉండలేను, నా మనస్సు తిరుగుతూ ఉంది, చెడు సంకేతాలే నాకు కనిపిస్తున్నాయి. 31వ శ్లోకం. నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. వీటి ఒక్కొక్క పదం అర్థం. నచ మరియు లేదు, శ్రేయః మేలు, అనుపశ్యామి చూస్తున్నాను, హత్వా చంపి, స్వజనం సొంతవారిని, ఆహవే యుద్ధంలో, నా కాదు, కాంక్షే కోరుతున్నాను, విజయం విజయం, కృష్ణ ఓ కృష్ణ, నచ మరియు లేదు, రాజ్యం రాజ్యం, సుఖాని సుఖాలు, చ మరియు. దీని తెలుగు భావం. ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నా సొంతవారిని చంపి ఏమీ మేలును చూడలేకపోతున్నాను, నాకు విజయం రాజ్యం సుఖాలు ఏవీ అవసరం లేదు. ఇక్కడ 32 మరియు 33 శ్లోకాలు కలిపి ఉన్నాయి. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాంశ త్యక్త్వా ధ్వనాని చ. వీటి ఒక్కొక్క పదం అర్థం. కిం ఏమి, నః మనకు, రాజ్యేన రాజ్యంతో, గోవింద ఓ గోవింద, కిం ఏమి, భోగైః భోగాలతో, జీవితేన జీవితంతో, వా లేదా, ఏషాం వారి కోసం, అర్థే కోసం, కాంక్షితం కోరబడింది, నః మనకు, రాజ్యం రాజ్యం, భోగాః భోగాలు, సుఖాని సుఖాలు, చ మరియు, తే వారు, ఇమే ఇవ్వారు, అవస్థితాః నిలిచియున్నారు, యుద్ధే యుద్ధంలో, ప్రాణాన్ ప్రాణాలు, త్యక్త్వా వదిలి, ధనాని ధనాన్ని, చ మరియు. దీని యొక్క తెలుగు భావం. ఓ గోవింద, రాజ్యము భోగాలు జీవితం ఇవి మనకు ఎందుకు అవసరం? వీటి కోసం మనం కోరుకున్న వాళ్ళే ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా తమ ప్రాణాలను ధనాన్ని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ శ్లోకాలలో అర్జునుని మనోవ్యథను, అతని సంకటాన్ని కృష్ణుడితో పంచుకుంటూ యుద్ధం చేయడం ఎంత కఠినమో తెలిపే భావన స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.